ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేళ దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు కూడా ఉంటారని మన హిందూ గ్రంథం చెబుతుంది. ఆ పరమేశ్వరుడు 3 కన్నులు ఉన్నట్టే కొబ్బరి చిప్పకి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం. మీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించే ఏకైక దీపం కొబ్బరి దీపం. ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండుగా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలను కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. శివుని పటం ఎదురుగా ఒక అష్టదళ ముగ్గును వేసి ముగ్గుపైన ఒక ప్లేటు కానీ విస్తరాకును కానీ పెట్టండి. ప్లేటు పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి కొబ్బరి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు పగలగొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వత్తులు వేసి 3 జ్యోతులుగా వెలిగించాలి. 2 వత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి. ఇలా 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. కొబ్బరి దీపానికి పూలు సమర్పించండి. ఈ కొబ్బరి దీపం వెలిగించగానే శివపార్వతులు కూడా ప్రత్యక్షమవుతారని విశ్వాసం. కాబట్టి కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి నీటిని శివ పూజలో నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదారను కలిపి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు. చివరగా కొబ్బరికాయ దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి 5 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఈ నారికేళ దీపం వెలిగిస్తే చాలు, మీకు కష్టాలన్నీ గట్టెక్కినట్లే అవుతుంది. ప్రతి కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లేనని వేద పండితులు అంటున్నారు. కార్తీక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో వనభోజనాలకు సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తారో అలాంటి వారికి శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు
ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ప్రతి కార్తీక సోమవారం రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని విశ్వాసం. కాబట్టి కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అరటి దొన్నెలోనే దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలితే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారాల్లో మరియు కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి ఉసిరికాయ దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా మంచిది. కార్తీక సోమవారం నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో పరమేశ్వరుని తులసి దళాలతో పూజిస్తే జీవించిన నాళ్ళు డబ్బుకు లోటు లేకుండా సమస్త సౌఖ్యాలు కలుగుతాయని నమ్మకం. కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, అలాగే పౌర్ణిమ తిథులలో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో చేసే దానాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయడం వల్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని గనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.